రైట్ ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. రైట్ 80 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాలను ఆయన ప్రారంభించనున్నారు మరికొద్దిసేపట్లో. ఇక కొత్త భవనాలతో పాటు రాబోయే రోజుల్లో కట్టబోయే హాస్టల్ భవనాలకు కూడా భూమి పూజ చేయబోతున్నారు. ఇక అనంతరం ఆడిటోరియంలో జరిగే సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. అంతేకాకుండా ఇటు ఆయన పర్యటన దృష్టిలో పెట్టుకుని ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు. 80 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాలను మరికొద్దిసేపట్లో ఆయన ప్రారంభించనున్నారు. ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం లైవ్గా. అంతేకాకుండా ఇక మీద నిర్మించబోయే భవనాలకు సంబంధించి కూడా భూమి పూజ చేయబోతున్నారు. అనంతరం ఆడిటోరియంలో జరిగే సమావేశంలో ఆయన ప్రసంగించబోతున్నారు. రైట్ 80 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాలకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఇనాగ్రేషన్ జరుగుతోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో నిర్మించబోయే భవనాలకు సంబంధించి కూడా భూమి పూజ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఎక్స్పర్ట్స్ కానీ అధికారులు కానీ ఆయనకి ఈ భవనాల గురించి మొత్తం వివరిస్తున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక అనంతరం ఆడిటోరియంలో జరిగే సమావేశంలో కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. రైట్ మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్. కార్తిక్, ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతా ఉంది. కొత్తగా నిర్మించినటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్స్ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు. అట్లాగే నిర్మించబోయేటువంటి హాస్టల్స్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి 80 కోట్లతో నిర్మించినటువంటి హాస్టల్ భవనంలోని భవిష్యత్తులో కట్టబోయేటువంటి భవనాలకు భూమి పూజ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా ఇక్కడే ఒకే దగ్గర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు ఎమ్మెల్యేలు పలువురు వేముల వీరేశం, అట్లాగే మిగతా లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా పాల్గొన్నారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రస్తుతం నిర్మించినటువంటి భవనాల వసతులు, ప్రస్తుతం నిర్మించినటువంటి భవనాల సౌకర్యాలు, అట్లాగే భవిష్యత్తులో నిర్మించబోయేటువంటి భవనాలకు సంబంధించినటువంటి నమూనా చిత్రాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి వాటన్నిటి వివరాలను రేవంత్ రెడ్డికి వివరించారు. ఇక ప్రస్తుతం సీఎం ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. తర్వాత ఇక్కడి నుంచి యూనివర్సిటీలో ఆడిటోరియంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వివరించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నియోజకవర్గానికి సంబంధించి అట్లాగే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివిధ సమస్యలకు వినతి పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఆయన వాటన్నిటిని తీసుకొని ఆయనతో మాట్లాడి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితులు. ఇంకా జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి విషయం మీద కొంత పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, అట్లాగే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అట్లాగే జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వీటన్నిటి మీద విద్యార్థులు కొంత ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నటువంటి నేపథ్యంలో యూనివర్సిటీ ఎంటర్ అయినటువంటి సందర్భంలో మొత్తం ముఖ్యమంత్రి పర్యటించేటువంటి రోడ్లన్నీ కూడా 3 అంచెల భద్రతతో ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఎక్కడా కూడా ఈ యూనివర్సిటీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల విద్యార్థి నాయకులను కావచ్చు, విద్యార్థులందరినీ కూడా ఎక్కడికక్కడ నిన్న సాయంత్రం లోపే అరెస్టు చేసి బయటకు తరలించినట్లుగా
తెలుస్తా ఉంది. అట్లాగే ముఖ్యమంత్రి పర్యటించేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేయడము, సంచలనం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ప్రజెంట్ హాస్టల్ కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల హాస్టల్లో పరిశీలన చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఈ బయట హాస్టళ్లలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను హాస్టల్ లోపలికి తరలించి వాళ్ళ గదులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గదులన్నింటినీ పరిశీలన చేసి ఆ విద్యార్థులతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఎలాంటి బెంచెస్ ఏర్పాటు చేశారు, అట్లాగే ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళకి నీటి వసతి ఏ రకంగా ఉంది, అట్లాగే మిగతా పర్సనల్ కి సంబంధించినటువంటి మరుగుదొడ్ల వసతులు ఏ రకంగా ఉన్నాయన్నటువంటి విషయాలన్నింటినీ కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా అర్ధరాత్రుల పూట విద్యార్థులు మహిళ ఎవరైతే ఫీమేల్ కి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత ఆందోళన చేస్తూ ఉంటారు. ఫుడ్ సరిగ్గా లేదని, తర్వాత పవర్ సప్లై సరిగ్గా లేదని, తర్వాత బయట నుంచి క్రిమి కీటకాలు హాస్టల్ లోపలికి వస్తున్నాయని, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తరచూ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి ఇబ్బందులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే విద్యార్థులు లేకుండానే ఈ పర్యటన జరుగుతున్నట్లుగా కొంత తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆందోళన చేసే అవకాశాలు ఉంటాయన్నటువంటి నేపథ్యంలో వాళ్ళెవరిని కూడా రానివ్వకుండా కొంత కట్టడి చేశారు. కొంతమందిని మాత్రమే అలౌ చేశారు అన్నటువంటి సమాచారం అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ హాస్టల్ సంబంధించినటువంటి అంశం మీద యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్స్, అట్లాగే బాయ్స్ హాస్టల్స్, లైబ్రరీ, రీడింగ్ రూమ్స్ సంబంధించినటువంటి నిర్మాణాలకు కొత్తగా ఇనాగరేషన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. చూడాలి మరి ముఖ్యమంత్రి పర్యటన అయిపోయే లోపు ఇంకా ఇక్కడ లోకల్ రెగ్యులర్ గా హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు, యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులు ఏమైనా కలుస్తారా లేదా, ఎవరితోనైనా మాట్లాడతారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. కార్తీక్. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.